నమస్తే. మార్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు వాళ్ళకిచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి సందర్భాన్ని బట్టి ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకలు చేస్తూ ఉన్నారు. సో అయినా గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి చలనం కూడా రావట్లేదు. సో జూలై 4th నాడు చెలో సచివాలయం అన్న నిరుద్యోగులు పిలుపునివ్వడం జరిగింది. సో అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు మనకున్న సమాచారం. సో అసలు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉందన్న ప్రచారం కూడా బలంగా జరుగుతూ ఉంది. ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో నిజంగా నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఉండి నడిపిస్తూ ఉందా? కాంగ్రెస్ పార్టీ పదే పదే ఈ ప్రచారాన్ని బలంగా చేస్తూ ఉన్నది. ఏ పార్టీ లేదన్న. ఇప్పుడు ఏ పార్టీ అన్నా ఉండుంటే మేము కొట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు? వాళ్ళే కొట్లాడతారు కదా. ఇప్పుడు ఒక అంశం పైన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఆ ప్రభుత్వం నెరవేర్చలేనప్పుడు కొట్లాడితే ఆ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల క్రియేట్ అయినటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షాలకు అనుగుణం అవుతాయి. ఇవాళ ఒక అధికారంలో 10 ఏళ్ళు ఉన్నటువంటి ఒక ప్రతిపక్షం బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. వాళ్ళకి అధికారంలోకి రావాలని ఉంటుంది. అధికారంలోకి రావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థల నుంచి వాళ్ళ యొక్క బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. మరి అలాంటి చూసే క్రమంలో వాళ్ళు ఖచ్చితంగా కొట్లాడతారు కదా. వాళ్ళు ఎవరు ప్రతిపక్షాలు కన్స్ట్రక్టివ్ కొట్లాడట్లే కాబట్టి మేము కొట్లాడుతున్నాం. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులే ప్రధానంగా కొట్లాడారు వాళ్ళ సమస్య గురించి. వేరే సమస్యలకు నిరుద్యోగిత సమస్యకు ఉన్నటువంటిది ఏంటంటే రైతు కొట్లాడడు, వేరే వాళ్ళు పిలుపునిస్తే ఇప్పుడు సిపిఎం పార్టీలో రైతు అనుబంధ సంఘము, బీజేపీలో రైతు అనుబంధ సంఘము, కాంగ్రెస్లో రైతు అనుబంధ సంఘము వాళ్ళు కొట్లాడుతుంటే ఒక రోజు పిలుపునిస్తే రోడ్డు మీదకి వచ్చి ఒక రోజు కొట్లాడిపోతారు. ఎందుకంటే రైతు 10 రోజులు రోడ్డు మీద ఉన్నాడు అనుకో, ఇవాళ బీరకాయ ఈరోజు తెంచేది రేపటికి ఆగిందనుకో ముదిరిపోతుంది. ఈరోజు దించాల్సిన బెండకాయ రేపటి దించితే ముదిరిపోతుంది. ఈరోజు మొలక చల్లాల్సింది 10 రోజులు చల్లితే మొలక మురిగిపోతుంది. ఈ రోజు కరిగట్టు చేయాల్సింది 10 రోజులు చేస్తే కుదరదు. కాబట్టి రైతు కన్స్ట్రక్టివ్ కొట్లాడలేడు ప్రభుత్వం పైన. కొట్లాడగలిగేటోడు ఎవడంటే నిరుద్యోగుడే తన సమస్య పైన. ఇప్పుడు నిరుద్యోగ సమస్య పట్ల ప్రతిపక్ష పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొంటే వాళ్ళకంత మైలేజ్ వచ్చే అవకాశం ఉండదు. కొంతమంది నిరుద్యోగులను ఉసుగొల్పి వాళ్ళ పోరాటం వల్ల రేపు వాళ్ళ అవసరాన్ని బట్టి రాజకీయ పార్టీలకు నిరుద్యోగులు సపోర్ట్ చేస్తారు కదా. సో ఇటువంటి చర్చ బలంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది తప్పు. ఎప్పుడు మా సమస్య గురించి మేమే కొట్లాడతాం అనుకుని బలంగా ఉండేటున్నాం. ఇవాళ మా సమస్యలతో పాటు అందరికి ఉన్నటువంటి సమస్యలు ఆ రోజు ఎన్నికలప్పుడు అన్ని వర్గాలకు ఉన్నటువంటి అసంతృప్తులను చేతికున్న ఈ 5 ఏళ్లను కలిపి ఒక పంచి కొడితే ఎంత పవర్ఫుల్గా పడుతుందో ఆ విధంగా అన్ని వర్గాల అసమ్మతిని కలుపుకొని కూడగొట్టి ఒక మూట కట్టి గంపగుత్తగా ఓట్లు కాంగ్రెస్కి వేయించిన నిరుద్యోగులు ఇప్పుడు కూడా అట్లనే కొట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే రాజ్యానికి మరొక్కసారి ఎన్నికలకు పోవడానికి ఇంకా ఒక 3 సంవత్సరాల సమయం ఉంది, 3.5 సంవత్సరాల సమయం. ఇప్పుడు ఒక జనరల్ ఎలక్షన్స్ కాదు కాబట్టి మాకు వచ్చేది పెద్ద ఏం కాదు. ఈ వ్యతిరేకతతోటి ఇంకా 2 ఏళ్ళు అయితే జనరల్ ఎలక్షన్ ఇయర్ 3లోకి పోతారు. అప్పుడు మేము అన్ని ఇచ్చుకొని ప్రజల నుంచి వ్యతిరేకత నుంచి తప్పించుకొని మేము పోతాం అనేటటువంటి ఒక ధోరణిలో ఉండి వాళ్ళు కోర్టులలో వీళ్ళు ఏదైతే కేసులు మేము అన్ని పరిష్కరించారు అని చెప్తున్నారో బీఆర్ఎస్ పెట్టినటువంటి లీగల్ లిటిగేషన్స్ను అవి వీళ్ళు పరిష్కరించిన ఏం లేవన్నా. చాలా సమస్యలు అట్టనే ఉన్నాయి, ఇంకా జటిలం చేసి పెట్టారు. వాటికి కోర్టులో కొట్లాడడానికి మాకు ఆర్థికపరమైన శక్తి సరిపోవట్లేదు. దాంతోపాటు నిత్యం పోరాడడానికి మాకు ఆర్థిక వనరులు సరిపోవట్లే. ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ లేవు. విద్యార్థులు కూడా ఊళ్ళల్లో ఉన్నారు. ఈ నోటిఫికేషన్స్ లేవు అనేటటువంటిది ఇక వాళ్ళకు అర్థమైపోయింది. ఎందుకంటే మాట్లాడితే రేవంత్ రెడ్డి పచ్చబద్దాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఇచ్చింది జాబ్ క్యాలెండర్, 2 జాబ్ క్యాలెండర్లు ఇస్తే సెకండ్ జాబ్ క్యాలెండర్లో ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 12,000. 12,000లో 5,000 టీచర్స్ అయిపోయినాయి. హెల్త్ డిపార్ట్మెంట్ కాలేదు. ఆ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ఒక లిటిగేషన్ ఉంది. ఇప్పుడు నాతోటి ఒక మిత్రుడు ఫోన్ మాట్లాడిండు. అవసరమైతే మీకు ఫోన్ ఇన్లోనైనా తర్వాత వినిపిస్తా. ఏంటిది అంటే
హెల్త్ డిపార్ట్మెంట్లో 4 సంవత్సరాలు ఉద్యోగం చేసిర్రు అనుకో, సంవత్సరానికి 2 మార్కులు, 5 సంవత్సరాలు అంటే 10 మార్కులు. ఏజెన్సీ ఏరియాలో 1 సంవత్సరం ఉద్యోగం చేస్తే 2.5 మార్కులు. ఇవాళ 80 మార్కులకు పరీక్ష పెడుతున్నావు, మాకు 80 మార్కులకు పరీక్ష పెట్టి 20 మార్కులకు వాళ్ళకు ఉచితంగా ఇస్తున్నావు. ఇవాళ 80 మార్కులకు పెట్టిన కాడ మాకు ఒక 60 మార్కులు వచ్చినా ఉద్యోగం రావట్లేదు. వానికి 40 వచ్చినా 50 వచ్చినా 20 మార్కులు కలిసి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. మాకు ఉద్యోగం అని చెప్పేసి ఇండైరెక్ట్గా మీరు ఉద్యోగాలన్నీ అవుట్ సోర్సింగ్లు ఉన్న వాళ్ళకే అంటున్నారు. అవుట్ సోర్సింగ్ విధానమే తప్పు. అవుట్ సోర్సింగ్ విధానంలో రోస్టర్ను ఫాలో గారు, అవుట్ సోర్సింగ్లో రిజర్వేషన్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో గారు. ఇవన్నీ తుంగల దొక్కి డబ్బులు తీసుకొని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తారు. అది కాక వాళ్ళకు ఉద్యోగం ఇస్తున్నావు, జీతం ఇస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు, మళ్ళీ వాళ్ళకి అదనంగా మార్కులు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఆ సమస్య అట్టనే ఉంది. ఇట్లా ఉన్నప్పటికీ నువ్వు ఇచ్చిన 12,000 ఉద్యోగాలు అట్టనే ఆగిపోయినాయి. 5,000 ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇచ్చిన 12,000 ఉద్యోగాలు అంతేనా? నీకు లిస్ట్ కూడా పంపిస్తాను. నేనేమంటున్నా, ఇప్పుడు చెనగాని దయాకర్ లాంటి వాళ్ళు, లేకపోతే మానవతరాయ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగాల పేరు చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందుతున్న వాళ్ళు కూడా 50,000 60,000 ఇచ్చామన్న మాట చెప్తా ఉన్నారు. అంత ఉత్తమాటైనా మరి? అవన్నీ ఒకటి ఫాల్స్ మాటలన్నా. వీళ్ళకి గనక నిజంగా అనేటానికి సిగ్గు, శరము, ధైర్యము అన్నీ ఉండుంటే, నిజంగా ఈ ప్రభుత్వమే కనుక ఇచ్చి ఉండుంటే, మరి వీళ్ళు మా దగ్గరికి మరి చెనగాని దయాకర్ను మొన్న సభకు కూడా ఆహ్వానించినాం, బల్మూరు వెంకట్ గారిని కూడా ఆహ్వానించినాం. వారు ఎమ్మెల్సీ, గౌరవ ఎమ్మెల్సీ చెనగాని దయాకర్ గారికి నిన్న ఉద్యోగం వచ్చింది. మరి ఆ ఉద్యోగం వచ్చినటువంటి ఆ ఉద్యోగస్తుడు మరి మొన్న మేము పిలిచిన సభకు ఎందుకు రాలేదని ఈయన మరి ఆహ్వానించినాం కదా ఆయనను. ఆయనకు అంత ధైర్యం ఉంటే మా సభకు రావచ్చు కదా ఈయన. ఇప్పుడు నేను అడిగిన చెనగాని దయాకర్ని అడిగితే ఏమంటా ఉండంటే, మేమే 1,00,000 మందితోటి ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఒక నిరుద్యోగుల సభ పెడతామంటా ఉన్నాడు. ఇదేందన్నా, చెనగాని దయాకర్ని పోయి కలిసింది కదా, దయాకర్ని కలిసింది కదా, మరి ఎందుకు రాలేదు? 1,00,000 మందితోటి సభ పెడుతుంటున్నావుగా. వాళ్ళు నిరుద్యోగులు, నీ కాంగ్రెస్ ఎన్ఏసీఐ కార్యకర్తల 1,00,000 మందితోటి సభ ఎందుకు? అశోక్ నగర్ కు నిన్న వచ్చి ఇవాళ వచ్చి మీటింగ్ పెట్టొచ్చు కదా. నిన్న వచ్చిన రియాజ్ని ఉరికిచ్చారు కదా. మరి నాకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు వచ్చి మాట్లాడవచ్చు కదా. సభ ఎందుకు? ఆ సభకు నువ్వు ఎన్ఎస్సీఐ తెచ్చుకుంటావు, యూత్ కాంగ్రెస్ అని తెచ్చుకుంటావు, నువ్వు కాంగ్రెస్ వాళ్ళని తెచ్చుకుంటావు. కూడా నిరుద్యోగులని నువ్వు ఎట్లా చెప్తావు చెప్పు? కానీ అందరూ ఒక యుక్త వయసు ఉన్నోని 18 నీ మెంబర్షిప్ లో 18 ఏళ్ళు ఉన్నోని కానీ మెంబర్షిప్ చేసుకున్నావు. అది కూడా నీ దొంగ మెంబర్షిపే. దాని మీద కూడా జడ్సన్ అన్న ఇచ్చిండు, పిటిషన్ ఇచ్చిండు ఎలక్షన్ కమిషన్ కు. వాళ్ళ ఆధార్ కార్డులో ఎట్లా నువ్వు ట్యాంపర్ చేస్తావని. అలాంటి వాళ్ళని నువ్వు మెంబర్షిప్ నే నువ్వు ట్యాంపర్ చేసినవి, డేటాను మొత్తం కరప్ట్ చేసినవి. రేపు ఓన్ని పడితే కాంగ్రెస్ సభను నిరుద్యోగ సభ అంటావు. ఉద్యోగస్తులు వచ్చి మాకు పాలాభిషేకాలు చేసిర్రు అంటావు. మరి నీవు ఇన్ని ఉద్యోగాలు ఇస్తే నీకు ఎందుకు ధైర్యం లేదు? అశోక్ నగర్కి ఎందుకు రాలేదు? ఆ రోజు ఎన్నికలప్పుడు నేను ఆహ్వానించినావు, రాహుల్ గాంధీ గారు వచ్చిర్రు. మరి నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు చెప్పు. దీనికి సమాధానం చెప్పాలి కదా వీళ్ళు. మరి ఆయనకు అన్న నువ్వు ఎవరైతే పేర్లు ఎత్తుతున్నావు అన్నా, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వన్నా, మమ్మల్ని అంటే ఉద్యోగాలు వస్తాయి. ఇక రాహుల్ గాంధీ గారు వచ్చారు కదా ఆ రోజు. మరి రాహుల్ గాంధీ గారు వచ్చి ట్వీట్ కూడా చేసిండన్న. ఈ ట్వీట్ ఏందన్నా, 2 లక్షల ఉద్యోగాలు ఏకకాలం 1 సంవత్సరంలో. చెనగాని దయాకరు, బల్మూరి వెంకటో, చరణ్ కౌశికో, లేకుంటే పూర్ణం కైలాస్ నేతనో, బాలలక్ష్మో, ఇంకెవరో ఓయిలున్నోళ్ళు, ఆయన మరి అని ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన గడ్డం సీన్ అని, తర్వాత దుర్గం భాస్కర్ అని, ఇంకా వీళ్ళందరూ వచ్చి మాట్లాడు కాదు. ఆ రోజు హామీ ఇచ్చింది ఎవరు? సీఎం ఇచ్చిండు. సీఎం ఉద్యోగాలు ఇచ్చినాము, మీ సీఎం మేము ఉద్యోగాలు ఇస్తుంటే నిరుద్యోగులు వద్దు అని మాకు వేడుకుంటున్నారు, మాకు ధర్నాలు చేస్తున్నారు అని చెప్పిండు. ఈ సీఎం ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఉద్యోగాలు వద్దు అని ధర్నా చేస్తున్నప్పుడు, వాళ్ళకి ఎక్కువై ఉన్నప్పుడు నిరుద్యోగుల కాడికి వచ్చి కలవడానికి మీకు ఎందుకు అధైర్యం? ఎందుకు మీకు ఉత్సాహపడుతుంది? ఎందుకు మీకు పాయింట్లు తడుస్తున్నాయి? ఎందుకు మీకు లాగులు తడుస్తున్నాయి? ఇది చెప్పాలి కదా. ఇప్పుడు కొంతమంది కోచింగ్ సెంటర్ సంబంధించిన అధినేతలు కూడా నిరుద్యోగులను రెచ్చగొట్టి ఉసుగొల్పుతా ఉన్నారు అన్నమాట కూడా వెంకట్ బల్మూర్ అంటా ఉన్నాడు ఎమ్మెల్సీ. ఇది తప్పు. ఎందుకంటే ఇదే మన బర్మూలు వెంకటు ఈడ ఆయన అన్నది ఎవరిని? అశోక్ సార్ని దృష్టిలో పెట్టుకొని అంటాడు. మరి అశోక్ సారు ఆ రోజు గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలని గాంధీ భవన్ పక్కన మేము ధర్నా చేసినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ ఇప్పించింది ఎవరు? ఈ బల్మూరు వెంకట్ కాదా? మరి ఆయన ఇన్స్టిట్యూట్ ఉందనేది కనిపించలేదా? మరి అశోక్ ఏమో ఆ రోజు ఇన్స్టిట్యూట్ లేకుంటున్నాడా? ఈ రోజు ఇన్స్టిట్యూట్ వచ్చిందా? బాజాబ్తో చెప్తున్నాం, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయినాం. ఇలా పాఠాలు చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా కోట్లకు ఉన్నోళ్ళు కాదు, కోట్లాధిపతులు. అరే ఆయన ఎవరు ఆసిరెడ్డి రావట్లేరు, ఇంకొక బాలలత రావట్లేదు, ఇంకొకరు రావట్లేరు. వీళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు. సకాలంలో ఉద్యోగాలు రాక వీళ్ళు బతుకుదేరు కొరకు ఈరోజు మీరు ఏదైతే మీడియా రంగంలోకి పోయారో, మేము ఏదైతే ఇంకా ఉద్యోగాలను కొట్లాడుతున్నామో, కొంతమంది ప్రైవేట్ సెక్టర్లకి ఎట్ట పోయారో అట్లా కొంతమంది
కోచింగ్ చెప్పుకుంటున్నారు, పాఠాలు చెప్పుకుంటున్నారు. వీళ్ళ కోట్ల అధిపతులు కాదు, ఆన్లైన్లలో స్క్రీన్లు పెట్టుకొని మీరు స్క్రీన్ల మీద వార్తలు చదువుతున్నారు, వాళ్ళు స్క్రీన్ల మీద పాఠాలు చెప్తున్నారు, అంతే తేడా. ఈడో పెద్ద కోట్లు వచ్చి గడించిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు మన తెలంగాణ బిడ్డలే కాబట్టి మన వేదిక మీద కూడా ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు ప్రకటించారు. మరి అలా ఈ తెలంగాణ బిడ్డలే కదా, ఇవాళ నీకున్న ఫ్యాకల్టీలు అందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ కు ఓటేయమని చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పారు కదా. మరి ఆ రోజు నీకు కాంగ్రెస్ ఇది ఇన్స్టిట్యూట్ అని తెలియదా? మరి రియాజ్ ఇన్స్టిట్యూటే ఉంది కదా, 5 మంత్ అశోక్ నగర్ లోనే ఉంది కదా. మరి రియాజ్ సార్ ఇన్స్టిట్యూట్ కు ఈయన జనగాన్ దయాకర్ అయినా ఈయన అంటే వదిలిపెట్టే వీళ్ళు చిన్నోళ్ళు, అసలు వీళ్ళు పిల్లి పిత్తరగాళ్ళు. వీళ్ళు అసలు ఏది కోడికి నూకలు వేస్తే వీళ్ళు బియ్యం కూడా తినలేను నూకలు తినేటోళ్ళు వీళ్ళు. వాళ్ళు మదియాష్కి కూడా వచ్చిర్రు, శ్రీధర్ బాబు గారు వచ్చిర్రు, పొన్నం ప్రభాకర్ గారు వచ్చిర్రు, వీళ్ళందరూ మంత్రులే కదా. మరి సీతక్క వీళ్ళందరూ మాట్లాడారుగా. మరి వాళ్ళు మమ్మల్ని గాంధీ భవన్ తీసుకొని పోయారుగా. గాంధీ భవన్ లో మా తోటి మాట్లాడిన వాళ్ళు మాణిక్యం ఠాకూర్ గారు ఉన్నారు, మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, ఆ రోజు ఉన్నటువంటి జార్ఖండ్ మాజీ పిసిసి అజయ్ కుమార్ గారు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. రాహుల్ గాంధీ గారే వచ్చారు కదండి సాక్షాత్ అశోక్ నగర్. నిరుద్యోగులు మహాధర్నా పెట్టుకున్నారు, అక్కడ తర్వాత మహాగర్జన పెట్టుకున్నారు, రేపు పొద్దుగాల సచివాలయం ముట్టడి అంటారు. ఎంత లేదన్నా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే ఒక 2-3 లక్షల రూపాయలు ఖచ్చితంగా అయితే పైసలు ఇచ్చేది వస్తామని నిరుద్యోగులకు. అవునన్నా, ఇప్పుడు ఆ పైసల గురించి అందరిని జోలో పెట్టి అడుగుతున్నాం. ఒకసారి జోలో పెట్టినప్పుడు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిర్రు, ఆ అమ్మాయిని చాలా ఇబ్బందులు పెడితే అమ్మాయి కూడా చనిపోయింది. ఇచ్చిన వాళ్ళని అడుక్కుంటున్నాం. ఇన్స్టిట్యూట్ లో ఇప్పుడు ఫ్యాకల్టీలుగా ఉన్న వాళ్ళని అడుక్కుంటాం. వాళ్ళు నిరుద్యోగులే, వాళ్ళు మొన్న గ్రూప్ 1 రాసిన వాళ్ళే. అలా గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తర్వాత ఎవరికి ఏ బుద్ధి అవుతుందో వాళ్ళ కాడి నుంచి అడుక్కుంటున్నాం. తప్పేంది? నీ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మరి మీరు అందరు బాండ్లు తీసుకోవట్లేరా? అన్ని రాజకీయ పార్టీలు బాండ్లు తీసుకోవట్లేరా? మీరు అందరు సందాలు అడగట్లేరా? మీరు సందాలు అడిగితేనే మీ పార్టీలు గడవడానికి పబ్బం గడవడానికి సందాలు అడిగితేనే అది సంసారం. మా మీటింగ్ల కొరకు మేము తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజలను అడుక్కుంటే అది వ్యభిచారమా? అవునా, రాజకీయ పార్టీలు ఇస్తారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఖచ్చితంగా బాజాప్తు ఉండాలి. అధికారం పోయినప్పుడు ప్రజల పక్షాన కొట్లాడుతూనే కదా వాళ్ళు నిజమైన ప్రతిపక్షం అనేది నిరూపించుకునేది. అధికారం ఉన్నప్పుడేమో అందాలలో మేడలలో ఉండి ఎవరికి కనిపించకుండా ఉండి సుఖం అనుభవించి మళ్ళీ అధికారం కోల్పోయినాక కూడా నాకు అధికారమే లేదని నువ్వు మేడలలో ఉంటా విల్లాలలో ఉంటా అంటే కుదురుద్దా? ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అది ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు నువ్వు వానికి ఎందుకు ఒత్తాసు పలుకుతున్నావు అంటే నువ్వు పెట్టేటోని పెట్టనీయవు. ఇప్పుడు మీ నిరుద్యోగులంతా ఒకే తాటి పైన ఉన్నారా, ఏకతాటి పైన ఉన్నారా, లేకపోతే డివైడ్ ఏమైనా అయితే ఉన్నారా? ఆ వర్గం ఈ వర్గం అని చెప్పి వర్గాలు అనేటటువంటి ఏం లేవు అన్న. అందులోకి నిజంగా దిమాక్ లేదు. వర్గం ఎట్టయితుంది? ఎన్ని కాంగ్రెస్ లో వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లుంటది? ఇప్పుడు నీకు నచ్చిన ఒక పార్టీ ఆయన ఉంటాడు, ఇంకో ఆయనకి ఇంకో పార్టీ. నేను దానికి వివరణ ఇస్తానా? నీ కాంగ్రెస్ లోనే ఒకళ్ళు పొన్నం ప్రభాకర్ వర్గం అని, ఒకళ్ళు రేవంత్ రెడ్డి వర్గం అని, ఒకళ్ళు అద్దంకి వర్గం అని, ఇంకొకళ్ళు మదియాష్కి వర్గం అని, ఇంకొకళ్ళు రాహుల్ గాంధీ వర్గం అని, ఇంకొకళ్ళు జగ్గారెడ్డి వర్గం అని. మీ దాంట్లో వర్గాలు ఉంటాయి, మా దాంట్లో వర్గాలు కాదు. నిరుద్యోగిత అనే అంశాలకు ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తున్నాను, ఎన్ని రకాల ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మేజర్ నోటిఫికేషన్లు గ్రూప్స్, తర్వాత SIPC, DSC, గురుకులాలు, తర్వాత నర్సింగ్, ఇలాంటి నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కిందాకనే నర్సింగ్ చెప్పిన ఆ సమస్య ఉంది. వాళ్ళందరూ ఏకమవుతారు, వాళ్ళ వర్గంగా వాళ్ళ సమస్య గురించి వాళ్ళు కొట్లాడతారు. DSC వాళ్ళు మాకు మెగా DSC కావాలి, 23,000 పాఠశాలలు ఉన్నాయన్నో మాకు 23,000 ఉద్యోగాలు రావాలి, నువ్వు 5,000 వేసిన ఇంకా 17,000 ఉద్యోగాలు. దాంతోపాటు రిలింక్విష్మెంట్ అడుగుతారు. వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి మాకు టెట్ నార్మలైజేషన్ చేయాలి, లేకుంటే మాకు DSC ఒకటే రోజు ఎగ్జామ్ పెట్టాలి. అన్ని జిల్లాలలో ఈరోజు ఉదయం పూట ఒక జిల్లాలో ఉంటుంది. ఇక హైదరాబాద్లో ఉంటే మధ్యాహ్నానికి 2 గంటలకు పోయి ఆదిలాబాద్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాని సమస్యల గురించి వాడు కొట్లాడతాడు. SIPC వాడు 46 జీవో ఉండొద్దు అంటాడు, సిలబస్ మారాలంటాడు, టైం పెరగాలంటాడు, మాకు రాంగ్ క్వశ్చన్స్ ఇవ్వద్దు అంటాడు. గ్రూప్స్ వాడు మాకు 29 జీవో ఉండొద్దు అంటాడు. మాకు 3 గంటల సమయం కావాలి ఇప్పుడు, ఎందుకంటే నువ్వు ఇచ్చే ఒక్క క్వశ్చన్ కాదు, ఒక్క క్వశ్చన్ 4 క్వశ్చన్లతో సమానము. నువ్వు పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇస్తున్నావు, క్వశ్చన్ చదవడానికి సమయం సరిపోవట్లేదు, మాకు వేకెన్సీస్ ఎక్కువ రావాలంటాడు, అందులో రోస్టర్ విధానం కరెక్ట్ ఉండాలంటాడు, హ్యూమన్ వర్టికల్ రిజర్వేషన్ అంటాడు. ఇలాంటి సమస్యలు గ్రూప్స్లలో ఫిజికల్ అండ్ క్యాపిటల్ రిజర్వేషన్ హారిజాంటల్ అయితే వర్టికల్ ఉంది, ఉమెన్ వర్టికల్ అయితే హారిజాంటల్ అయితే వర్టికల్ ఉన్న దాని గురించి కొట్లాడినాం. ఇట్ట ఉన్నటువంటి నోటిఫికేషన్ కు ఎవరి నోటిఫికేషన్ కు వాడు కొట్లాడతాడు. అంతేనా? లేదంటే మీలో మీకు పంచాయతీ పెట్టి విచ్ఛిన్నం చేయాలన్న ప్రయత్నం ఏమైనా జరుగుతా ఉందా కొంతమంది? అంతే అన్న, అదే ఉంది కాబట్టి నిన్న కూడా పెట్టిన దాంట్లో ఏం పెట్టినామన్నా, మెగా DSC ఎక్కడ, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అన్నాం. మరి అన్ని రిక్రూట్మెంట్లకు సంబంధించినవి కదా నిరుద్యోగులకు. ఈ పోస్టర్లో చూడు రాదన్న, ఇప్పుడు
మెగా డిఎస్ ఎక్కడన్నాం, పోలీసు నియామకాలు ఎక్కడన్నాం, గ్రూప్స్ నియామకాలు ఎక్కడన్నాం, జాబ్ క్యాలెండర్ ప్రకారం వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగాలు లేదన్నాం. మరి ఇదే కదా ఏ దానికి కావాల్సిన. ఇప్పుడు టెక్నికల్ ఉంది, ఇప్పుడు టెక్నికల్ది నువ్వు ఎవరికి ఇవ్వాలి? ల్యాండ్ సర్వే చేయడానికి వాడు డిప్లొమా ఇన్ సర్వే అన్న చేసి ఉండాలి, సివిల్ ఇంజనీరింగ్ అన్న చేసి ఉండాలి. నువ్వు ఏది లేకుండా ఉన్న పలంగా నువ్వు ఒక గురించి ఎవరికి ఇస్తున్నావు? ఎవడో ఇప్పుడు అందులో ఇంతకుముందు చేసిన పంచాయత్ సెక్రటరీ అయినా ఎవడైనా విఆర్ఓ చేసినోనికి వానికి ఇస్తున్నావు. వాడు ఏమన్నా టెక్నికల్గా నాకు రావాలని కొట్లాడుతున్నాడు, వాని సమస్య గురించి వాడు కొట్లాడుతున్నాడు కదా, వాళ్ళది ఒక వర్గం. ఇప్పుడు అందరం కావాల్సినప్పుడు నిరుద్యోగులు కొన్నప్పుడు మా సమస్యలన్నీ ఇట్లా ఉన్నాయి, ఈ సమస్యలు తీర్చాలి, మాకు నోటిఫికేషన్ ఇవ్వాలని అందరం కలుస్తాం. దీన్ని వర్గం అనుకుంటే ఎట్లా? ఇప్పుడు టెక్నికల్ వాడు ఉన్నాడు, వాని సమస్య గురించి వానికి నచ్చిన కాడికి పోతాడు, వానికి ఒక ఆయన సహకరిస్తుంటాడు కేసుకు. ఇలా ఆయనకు బీజేపీ అయినా ఒక రాజాసింగ్ సహకరిస్తున్నాడు, రాజాసింగ్ కాడికి పోయిండు. జనార్దన్ కు ఇంకో ఆయన బండి సంజయ్ చేస్తున్నాడు, లేకుంటే కేటీఆర్ చేస్తున్నాడు, హరీష్ రావు చేస్తున్నాడు, డిఎస్ఓనికి రాజేంద్ర అన్న చేస్తున్నాడు, ఈటెన్ రాజేంద్ర అన్న, పోలీసు వానికి ఇంకొక ఆయన సిపిఎం కూడా చేస్తున్నాడు. ఎవరిని కాడికి పోయేటాడు ఆయన కాడికి పోతాడు. అందరు డబ్బులు పెట్టలేరు కదా, పెట్టినప్పుడు అన్ని సమస్యలు ఉన్నప్పుడు అందరం వస్తున్నాం కదా. ఇవాళ అందుకే కదా నిరుద్యోగులకు అన్ని పార్టీలను వేదిక మీదకి పిలిచినాం మద్దతుగా. తెలంగాణ ఉద్యమంలో కమ్యూనిస్టులు కాషాయం వాళ్ళు కూర్చుంటే మొన్న విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు కమ్యూనిస్టులు కాషాయం వాళ్ళని పక్కన కూర్చోబెట్టినాం. ఈ సమస్య అంత తీవ్రమైనది కాబట్టి అందరు వచ్చారు. ఇక్కడ అంజిరెడ్డి గారు బీజేపీ పక్కన జూలకంటి రంగాన కూర్చున్నారు. ఇప్పుడు అన్ని సమస్యలకు అందరూ ఒకళ్ళే పరిష్కారం చేయలేరు. జూలై 4న చెలో సచివాలయం అన్న పిలుపునిచ్చినారు. కేసులు అయితే కదా, ఉద్యోగ విషయంలో మళ్ళీ ఇబ్బందులు 100% ఇబ్బంది అయితే. ఇప్పుడు ఒకరో ఇద్దరు మీలాంటి వాళ్ళు పిలుపునివ్వడం వల్ల మిమ్మల్ని తీసుకొని పోతారు హౌస్ అరెస్ట్, లేకపోతే ముందే తీసుకొని పోతారు లోపడేస్తారు. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన నిరుద్యోగుల పరిస్థితి అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నాం కాంగ్రెస్ కు. మీరు వచ్చినాక ఒకటే హామీ ఇచ్చారు. అసలు నిరుద్యోగిత గురించి బీఆర్ఎస్ లో కొట్లాడినప్పుడు అది పైచాచికంగా అంచివేసింది, మూర్ఖంగా ప్రవర్తించింది, ఇది అరాచకంలోకి అడుగులేస్తున్నది, ప్రజాస్వామ్యం కూనించిపోతుంది, కేసులు పెట్టిర్రు. ఆ కేసులన్నింటినీ మేము వచ్చిన వెంటనే తెలంగాణ ఉద్యమంలో కేసులు ఏ విధంగా ఎత్తివేయాలని డిమాండ్ ఉందో నిరుద్యోగులు కొట్లాడిన వాళ్ళ మీద ఎవరైతే కొట్లాడిరో వాళ్ళ మీద కేసులున్నా ఆ కేసులను తీసేస్తాం అన్నది కాంగ్రెస్. మళ్ళా ఇవాళ కాంగ్రెస్ ఎట్లా కేసులు పెడుతుంది? నా మీద ఇప్పటికీ 2 సార్లు కేసులు పెట్టింది. కేవలం రియాజ్ గారిని వీపులు పగులుతాయి అన్నందుకే కేసు పెట్టింది. ఇవాళ నిన్న వీపులు పగలకూడదందుకే పోయారుగా. మరి ఇట్లా అన్నందుకు కేసులు పెడితే మరి నువ్వేం చేస్తావు? ఎన్ని రోజులు కేసులు పెడతావు? మీరు అది సవరించుకోవాలి. నువ్వు ఇస్తున్నది అమలు పరిస్తే నీ సెక్రటరియట్ కాడికి ఎందుకు వస్తావు? నువ్వే అన్న ఒక నిరుద్యోగుల ప్రభుత్వం అని. నీ నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగుల ప్రాతినిధ్యం ఉన్నా, నిరుద్యోగులతో చర్చించిన నిరుద్యోగ అంశాలు ఇగో ఇన్ని 1.5 లక్షలు ఉన్నాయి, ఒక్కొక్క రిక్రూట్మెంట్ కు 1.5 లక్షలు ఉన్నాయి. వాటన్నిటి గురించి ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నావా? చేసినవా? అదే ఇప్పుడు ఈ రియాజ్ కావచ్చు, వెంకట్ బలమూరు కావచ్చు, కోదండరామ్ కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, వీళ్ళంతా నిరుద్యోగుల పేరు చెప్పుకునే రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళు కదా. ఎందుకు వీళ్ళకి ఇంకా ఆ సోయిలోకి ఎందుకు వస్తలేరు? అన్న వాళ్ళకి పదవులు వచ్చినాయి అన్న. బల్మూరి గారికి ఎమ్మెల్సీ వచ్చింది, రియాజ్ గారికి చైర్మన్ వచ్చింది, కోదండరామ్ సార్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది, ఆగ్నూరు మురళి గారికి విద్యా కమిషన్ చైర్మన్ వచ్చింది, అందరికి పదవులు వచ్చినాయి. వీళ్ళకి కూడా ఒకటన్నా క్లారిటీ ఉంటది. ఏ రాజకీయ పార్టీ అయినా ఫక్త రాజకీయమే చేస్తుంది. ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ లేవు, జమిలీ వస్తుందేమో, ఏమవుతుందో. జనరల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు అప్పట్లోగా విద్యా కమిషన్ నుంచి ఏదో ప్రతి మండలానికి 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతాం. వీళ్ళందరూ ప్రైవేట్ స్కూల్ నుంచి అల్లకపోతారు, పేరెంట్స్ మైండ్ మారుద్ది. లాస్ట్ 2 సంవత్సరాలలో ఆడవాళ్ళకి నెలకు 2500 వస్తాము, వీళ్ళకు లాస్ట్కు నోటిఫికేషన్లు వేస్తాము. వీళ్ళందరూ లైబ్రరీలలో ఉంటారు, కావాల్సిన రైతు బంధు వేస్తాం. లాస్ట్ 2 ఇయర్స్ రాష్ట్రం అప్పుల పాలైనా మాకు ఏం లేదు, ఏది ఎట్లయినా ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చినా మళ్ళీ చూసుకుందాం. 2 ఏళ్ళ ముంగట కదా జనరల్ ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు పోయేదేముంది? 3 ఏళ్ళు దున్నుకుందాం, 2 ఏళ్ళు జాగ్రత్త పడదాం, అంతే వీళ్ళది. ఇప్పుడు ఏం చేసినా మాకు ఖచ్చితంగా జూలై 4th అయితే ముట్టడిస్తారా? ముట్టడి ఉంటదన్న. ఇప్పుడు అన్ని ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయి కదా, ముట్టడి ఉంటాయి. కానీ మేము ఒకటే ప్రభుత్వానికి మీ టీవీ వేదికగా కోరుకుంటున్నాం, అందరికీ చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం కేసులు పెట్టొద్దు. నిరసన తెలుపుకోవచ్చు అన్నమాట రేవంత్ రెడ్డి చెప్పారు. నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పిండు, రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమం తెలుపొచ్చు అన్నమాట చెప్పిండు. సో కేసులు అయ్యే అవకాశం ఉంటుంది నాకు ఇన్ఫర్మేషన్ 100% అన్న. నిన్న పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి నైట్ నా గురించి ఎతికిర్రు, వేదిక మీద నుంచి కూడా గుంజుకొని పోయి అరెస్ట్ చేయాలని చూసిర్రు, డిస్టర్బ్ చేయాలని. ప్రభుత్వం ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచిస్తుంది, చేసింది కూడా, నిరూపించింది. నేను గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఎల్లుండి ఉందనగా ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టిన. అది కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సోమవారం నాడు ఎగ్జామ్, శుక్రవారం నాడు జడ్జిమెంట్. శుక్రవారం నాడు 3 నెలలు
మెయిన్స్కు నువ్వు అర్హత లేదని చెప్పి ఎగ్జామ్కి 2 రోజుల ముందు నీకు అర్హత ఉందని కోర్టు ద్వారా వాళ్ళకి హాల్ టికెట్స్ ఇచ్చి 2 రోజుల ముందు హాల్ టికెట్స్ ఇచ్చి 2వ రోజు పోయి ఎగ్జామ్ రాయమంటే రోబోనా? స్పోర్ట్స్ వాళ్ళు రోబోలు వాళ్ళు. అరే నువ్వు ఎట్లా అంటావు? ఇది 2 రోజుల ముందు నీకు ఎలిజిబిలిటీ వచ్చింది, మెయిన్స్ రాయమని, అది ఆబ్జెక్టివ్ కాదు ఏది కాదు, డిస్క్రిప్టివ్ 7 పేపర్లు రాయాలి. నువ్వు ఎట్లా అంటావని ప్రెస్ మీట్ పెట్టినందుకే ఆడ రోడ్డు ఉంటే బండి కాడ రోడ్డుకు నేను ప్రెస్ మీట్ పెట్టిన దానికి మధ్యలో డిస్టెన్స్ 60 ఫీట్లు. 60 ఫీట్లు రోడ్డుకు దూరంగా పోతే రోడ్డును అబ్స్ట్రక్ట్ చేసిండని నా మీద కేసు పెట్టిర్రు. మొన్న పర్మిషన్ ఇచ్చి కేసు పెట్టిర్రు. పర్మిషన్ ఇచ్చి సిఐ కూడా జనార్దన్ ఇంద్రనాయకును అశోక్ సార్ని అరెస్ట్ చేయమని సిఐ గారు చెప్పారు. వాళ్ళకి సిపి గారి డైరెక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇక్కడికి మన పోలీస్ స్టేషన్లు దోమల కూడా అశోక్ చిక్కడపల్లి ఇవన్నీ చాలా రభస అయినాయి. పర్మిషన్ ఇచ్చుడు ఎందుకు, మమ్మల్ని అరెస్ట్ చేయమనేది ఎందుకు? మేము అరెస్ట్ చేస్తే మాకు మీద పోరగాళ్ళు వస్తారు, అశోక్ నగర్ మొత్తము ఆగమాగం అయిపోతుంది, మీకు తెలియదని చెప్పేసి వాళ్ళు అనుకొని దగ్గరికి రాలేదు. అప్పటికి కొంతమంది వచ్చేసి అరెస్ట్ చేయాలని చూసారు. మేము అవకాశం ఇవ్వలేదు. అవన్నీ మాకు తెలిసి ఖచ్చితంగా ప్రభుత్వం అరెస్ట్ చేస్తారు. మీరు ఇంత కొట్లాడుతున్నారు అని గవర్నమెంట్ నుంచి ఏమాత్రం కూడా చెల్లం రావట్లేదు కదా, ఇస్తామన్న ఆలోచనతోటే ఉన్నారు వాళ్ళు. అంటే మీరు ఏం చేసినా కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తూ ఉందా? అన్న ఎవడైనా ఇగో అవకాశము వానికి ఎక్కడ అవకాశం ఉందో అక్కడికి పోతాడు, వానికి ఎక్కడ నొప్పి అవుతుందో అక్కడ మందు పెట్టుకుంటాడు, వానికి ఏడ దెబ్బ కొట్టాలని ఆడగొట్టాలి. రాజకీయ నాయకునికి మరీ ముఖ్యంగా ఓట్లలో దెబ్బ కొడితేనే వాడు వింటాడు, ఇంకా నువ్వు ఎక్కడ వినడు. అందుకనే మేము ఏమంటున్నాం అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో నిరుద్యోగులను నిలబెడతాం. మీరందరూ ఇలా ప్రతిపక్ష పార్టీలన్నీ మా ముట్టడిలకు మద్దతు ఇస్తున్నారు, సంతోషం. మేము చేసే పోరాటానికి, లీగల్ పోరాటానికి ఎవరు తోచినంత వాళ్ళు లీగల్ సాయం చేస్తున్నారు. కొంతమంది ఎట్లకి వాళ్ళ విఘ్నత బయట చెప్పుకుంటారు, లోపల చేయరు, చేసేటోళ్ళు చేస్తున్నారు, పేర్లు వద్దు. వాళ్ళకైతే మేము నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. సరే తప్పు జరిగింది, ఇప్పుడు మేము బాగుపడాలి, మాకు రాజకీయాలు కాదు. ఇదే మీరు మాకు స్థానిక సంస్థలలో మాకు ఇక్కడ ఉద్యోగాలు రావట్లేవు. ఇప్పుడు పెద్ద భారీ నోటిఫికేషన్ వచ్చింది, 10,000 పైసలకు గ్రామ పంచాయతీలు, మాకు 10,000 ఉద్యోగాలు వస్తాయి. మా నిరుద్యోగులు పోటీ చేస్తారు, మీరు మాకు మద్దతు తీరి, మీరు మాకు మద్దతు తీరి, మీరు అప్పుడు మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని గెలిపించుకుంటే అప్పుడు మీరు నిజంగా మాకు సేవ మాకు సహకరించిన వాళ్ళు అవుతారు, మేము కూడా మీకు సహకరిస్తాం. కింది స్థాయిలో మేము ఉన్నాం అనుకో, రేపు ఎమ్మెల్యే ఓట్లప్పుడు కూడా డబ్బు ప్రభావం అనేది లేకుండా, ఇది ధనస్వామ్యం కాకుండా ప్రజాస్వామ్యాన్ని మళ్ళా ప్రజాస్వామ్యంలో ఎర్లీ ప్రజాస్వామ్యం ఎట్లుందో 1950s ఆ విధంగా ఉండేటట్టు అవకాశం ఉంటుంది. చదువుకున్న నీయండి, గ్రామాలను మంచిగా గాంధీకి అన్నట్టు గ్రామ స్వరాజ్యం వస్తుంది. అందుకని నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని అన్ని ప్రతిపక్ష పార్టీలకు కూడా మేము వేడుకోవడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగి అవకాశం ఉన్న వాళ్ళందరూ పోటీ చేయాలి. సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా మున్సిపాలిటీలలో కూడా పోటీ చేయాలి. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో కనీసం 400 మంది పోటీ చేయాలి. బ్యాలెట్ రావాలి, ఈవీఎం వెళ్ళిపోవాలి, కాంగ్రెస్ ఓడిపోవాలి. ఎనీవే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.